Before we enter into the time of table, let's read 3 scripture portions from the Bible. లూకాసు వార్త, The book of Luke, Gospel according to Luke, 19వ అధ్యాయం, chapter 19. 13వ వచనము అందరము కలిసి చదువుకుంటాం. Verse 13, let's all read together, please. తన దాసులను 10 మందిని And he called 10 of his servants, delivered to them 10 minas, and said to them, do business till I come. వారితో చెప్పెను. గమనించండి, నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడి. Note please, do business till I come. తర్వాత రెండవ వాక్య భాగం, Second scripture portion, 1 కొరింథీ 1 Corinthians, 11వ అధ్యాయం, chapter 11, 26వ వచనం, verse 26. అందరము కలిసి చదువుకుంటాం. Let's all read together, please. మీరు ఈ రొట్టెని తిని ఈ For as often as you eat this bread and drink ప్రభు of this వచ్చు cup, వరకు you proclaim the Lord's death till he మరణమును comes. గమనించండి ఈ మాట, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Please note that you proclaim the Lord's death till he comes. తర్వాత 3వ వాక్య భాగం, Third scripture portion, ప్రకటన గ్రంథం, Revelation, 2వ అధ్యాయం, chapter 2, 25వ వచనం, verse 25. అందరము కలిసి చదువుకుంటాం. Let's all read together, please. నేను వచ్చు Ask what you have till I come. దానిని గట్టిగా పట్టుకోండి. గమనించండి, నేను వచ్చు వరకు మీకు Hold కలిగి fast. ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. Kindly note, but hold fast what you have till I come. జీవముగా దేవుడు ఈ వాక్య భాగమును ఆశీర్వదించి మనతో మాట్లాడుగాక. The living God, may he speak, bless this scripture portion and speak to us. మనము చదివినటువంటి ఈ యొక్క 3 వాక్య భాగాల్లో ఒక మాట మనము గమనిస్తున్నాం. We note one of the key word in these 3 verses. చెప్పండి, What is that చెప్పండి. key words, please? Till I come. Till I come. నేను వచ్చు వరకు, Until I come. కదా, ప్రభు వచ్చు వరకు అనగా Until the Lord's coming. ప్రభు రెండవసారి మరలా మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన వచ్చే పర్యంతం, ఆయన వచ్చేంత వరకు కూడా మనము 3 పనులను చేయాలని దేవుడు చెప్తున్నాడు. Until he comes, that means it's the second coming. Once again the Lord is going to come back. Until then we have to do 3 works, 3 aspects. అనగా రక్షించబడినటువంటి విశ్వాసం, That means the people who have been saved have 3 works. దేవుని బిడ్డలైనటువంటి వారు, God's children. వారందరూ కూడా మరి నిత్యం ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం కూడా చేయవలసినటువంటి 3 ముఖ్యమైనటువంటి పనులు. Until the Lord's coming, the children of God have to do 3 things. We will see those 3 things. ఈ 3 కాదు, మిగతా అనేక విషయాలు ఉంటున్నాయి. There are many things that children of God have to do. అన్ని విషయాలు చూడాలంటే ఇప్పుడు మనం రోజంతా ఇక్కడ కూర్చోవాలి. If all things we have to see, then we have to sit the whole day. కాబట్టి కొన్ని మచ్చు తనకలు మాత్రమే మనం చూస్తున్నాం. We are only seeing some gist. 3 వాక్య భాగాలు మనము శాంపుల్ కు చూస్తున్నాం. We are sampling 3 verses. ఇప్పుడు మొట్టమొదటిగా అక్కడ మరి లూకాసు వార్త 19వ అధ్యాయము మరి 13వ వచనంలో మనం ఒక ఉపమానాన్ని ప్రభు అక్కడ మరి చెబుతున్నట్టుగా చూస్తున్నాం. Luke chapter 19 verse 13, we see that the Lord is speaking about a parable. అక్కడ ఒక మరి రాజు మరి రాజకుమారుడు మరి తన దాసులను మరి పిలిపించి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయడని వారికి చెప్పాను. A certain nobleman went to a far country to receive for himself a kingdom and to return, and he called 10 of his servants, delivered them 10 minas. ఇంకొకరికి 5 మీనాలు కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. We also see that he gave 5 minas to
Another one. ఇంకొక వ్యక్తికి 2 మీనాలు ఇచ్చినట్టుగా మనం Another person, he was given 2 minas. 10, 5 తర్వాత 2 ఒకటే ఒకటే కదా. ఒకటే 1 10 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు ప్రభు మరి అక్కడ ఒక మరి 5 10 10 5 1 10 5 1 ఇచ్చి మరి దేశాంతరంకి వెళ్ళి 5 2 1 బ్రదర్. 5ను 10 5ను 10 చేస్తారు, 2ను 4 చేస్తారు, 1 లోపల పెట్టుకుంటారు. అదే ఇప్పుడు 10 మీనాలు ఒక ఆయనకి ఇచ్చాడు. 10 మీనాలు ఒక ఆయనకి 10 మీనాలు ఇచ్చాడు. తర్వాత 5 మీనాలు ఇంకొక ఆయనకి ఇచ్చాడు. తర్వాత 1 మీనా ఇంకొక ఆయనకి. అది క్లియర్. సో 10 మీనాలు ఒకరికి, 5 మీనాలు ఒకరికి, ఇంకొకరికి 1. ఎంత రైటా రాంగా? ఎనీథింగ్ రాంగ్ అయితే చెప్పండి ఇప్పుడు, మళ్ళీ మనం చూస్తాం అందరికి. సో ఇప్పుడు 10, 2, 1 దాంట్లోకి నేను డిజిటల్ దాంట్లోకి వెళ్ళాలని మ్యాథమెటిక్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మన అంశం ఏమిటి అంటే అక్కడ మరి ఆ యొక్క మరి రాజకుమారుడు ఏం చేశాడంటే వాళ్ళకి మరి యొక్క తలాంతులు మరి ఇచ్చి, లేకపోతే తలాంతులు అంటే ఇంకొక మాట చెప్పాలంటే డబ్బు, వాళ్ళకి మరి నాణెములు మరి వాళ్ళకి ఇచ్చి, మరి ఇక్కడ ఉంది కింద ఉంది 1 మీనా అంటే 50 రూపాయలని. 1 మీనా అంటే 50 రూపాయలు అని ఉంది అక్కడ. అనగా 10 మీనాలు అంటే ఎంత ఇచ్చాడు? 10 5ల 50 అంటే 500 రూపాయలు మరి ఇచ్చి వెళ్ళాడు ఒక ఆయనకి. అయితే దిస్ నోబుల్ మ్యాన్ had given 10 minas to one, 5 minas to another, and 1 mina to another person. ఒక ఆయనకేమో 500 రూపాయలు ఇచ్చాడు. For one person he gave 500 rupees. ఇంకొక ఆయనకి మరి 250 రూపాయలు ఇచ్చాడు. Another person is 250. ఇంకొక ఆయనకి 50 రూపాయలు ఇచ్చాడు. Only 50 rupees he gave. ఇచ్చి దేశాంతరంకి వెళ్ళిపోయాడు. Then he went to a far country. వెళ్తూ ఏమని చెప్పాడంటే, నేను వచ్చు వరకు మీరు వీటితో వ్యాపారం చేయండి. He told them, you do business until I come back. సో అంటే ఆ తర్వాత వచ్చినాడు, మరి లెక్క అడిగాడు. మరి 10 తలాంతు 10 మీనాలు, లేకపోతే ఇంకొక మాట చెప్పాలంటే 10 తలాంతులు ఇవ్వబడినటువంటి వాడు ఇంకొక 10 చేసి ఆయనకు అప్పగించాడు. He came back and inquired about what they have done, how business went well. The 10 minas man brought another 10 minas. అనగా 500 రూపాయలు ఎంత చేశాడు? 1000 రూపాయలు చేశాడు. The 500 rupees became 1000 rupees. ఇంకొక ఆయన 250 రూపాయలు ఇచ్చినటువంటి ఆయన 500 చేసి ఆయనకు అప్పచెప్పాడు. The 250-person man made 500 and gave it back to the master. మరి ఈ యొక్క 50 రూపాయలు ఇచ్చినటువంటి ఆయన ఏం చేశాడు? పోయి లోపల భూమిలో పాతి పెట్టాడు. ఏమి పని చేయలేదు, దాంతో వ్యాపారం చేయలేదు, ఏమి చేయలేదు. ఆయన చెప్పేసి వెళ్ళాడు. మనకెందుకు ఊరికే అనవసరంగా లేనిపోయిన గొడవ. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఇట్లా ఎందుకు చేసావు, అట్లా చేసావు నువ్వు అని మరి అడుగుతాడు. ఎందుకు లేనిపోయిన కూడా భద్రంగా దాచిపెట్టి మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తే సరిపోతుంది అనుకొని అట్లట్లనే వచ్చిన తర్వాత ఆ 50 రూపాయలు అట్లట్లే ఇచ్చేసాడు ఆయన. 50 rupees, why I should take risk with this 50 rupees? I better keep it safe and come back. When he comes back, I will give it. So he kept it safe, passed back when the nobleman came back. సో ఈ ఉపమానము ప్రభు ఎందుకొరకు చెప్పాడు అంటే, why the Lord has spoken about this parable? మన అందరినీ ఉద్దేశించే మనకు ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పి ఉన్నాడు. He told to everyone about mentioning it to all of us. ఈ యొక్క రాజకుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువుకు గుర్తుగా ఉన్నాడు. This king is none other, noble man is the Lord Jesus Christ himself. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి యొక్క దాసులందరూ కూడా మరి మనకు గుర్తుగా ఉన్నారు. All the servants under this noble man are representing us. మనము కూడా ప్రభు యొక్క దాసులముగా, మనము ప్రభు యొక్క మరి సేవకులముగా మనం ఉంటున్నాం. We also are servants of the living God, or we are doing his service. ఆ రాజకుమారుడు దేశాంతరం వెళ్ళిపోయినట్లుగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన మరి సిలువలో మరణించి మరి 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. Even the Lord Jesus Christ, like this nobleman who went away far country, our Lord Jesus Christ died on the cross, was buried, 3rd day he rose again, and he was ascended into heaven. ఆయన వెళుతూ మనకు కూడా ఇదే మాట చెప్పి ఆయన వెళ్ళాడు.
when he went up, he was taken up, he also told us the same thing. అనగా దేవుడు మనకు కూడా కొన్ని తలాంతులు అనేటువంటివి, టాలెంట్స్ అనేటువంటివి, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే కొన్ని వరములు మరి దేవుడు మనకు కూడా ఇచ్చి ఆయన వెళ్ళాడు. We can say that God gave us some talents, or we can say some God gave us some gifts, and he went. కొన్ని సామర్థ్యములు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. Some capabilities he gave us. ప్రతివానికి ఒక పని అప్పగించి వెళ్ళాడు ఆయన. He gave specific work to each man and went. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. Bible says like that. మనలో ప్రతివానికి మరి ఏదో ఒక కృపావరాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. To every man he gave a spiritual gift unto every person. వీటితో మీరు వ్యాపారం చేయండి. Do some business with this. వీటితో మీరు మనుషులను కొనండి అంటున్నాడు. With this you make business and buy men. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ వీటితో మనుషులను సంపాదించండి అంటున్నాడు. He says with this you obtain men. మీరు మనుషులను పట్టు జాలరుగా మరి మీరు కండి అని దేవుడు. He is telling you become fishers of men and bring men unto me. దేవుడు మన శిష్యులతో చెప్పిన మాట మనకు కూడా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలుగా చేస్తాను. The same word that he told to the disciples, he is telling to us, may go and be fishers of men. అనేక మందిని మరి దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు మనం కూడా సంపాదించే వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. And God is expecting us that we become people who will draw many men unto him. We will catch like fishermen. నేను వచ్చేంత వరకు నేను మీకు ఇచ్చినటువంటి తలాంతులతో, నేను మీకు ఇచ్చినటువంటి కృపా వరములతో మరి మీరు కూడా వ్యాపారం చేయండి, అనగా పని చేయండి మరి అని దేవుడు మనకు ప్రభు మనకు కూడా చెప్పి వెళ్ళాడు. God told us, the Lord Jesus Christ gave those spiritual gifts and said unto us, when by the time he comes back we may do business with this talents that he has given us. ఈ ఒక్క విషయం గనుక మనం కొద్దిసేపు మనం కొంచెం లోతుగా మనం ధ్యానించినట్లయితే, if we go a depth deep into this aspect, మనలో ప్రతివానికి దేవుడు ఏదో ఒక వరాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. every person here, all of us are having one spiritual gift at least by the Lord. ఈ మాట మనము చెప్పుకున్నప్పుడు కొంతమందికి కొన్ని సందేహాలు వస్తున్నాయి. For when we mention this, some of us may have some doubts. నాకేం వరం ఇచ్చాడబ్బా? What gift has the Lord given me? నాకేం వరం ఇవ్వలేదు, ఏం వరం ఇవ్వలేదు బ్రదర్. He has not given any gift unto me, brother. వాక్యము చెప్పలేను, I cannot share the word, నేను ట్రాన్స్లేషన్ చేయలేను, I cannot translate even, సువార్త నేను బాగా చక్కగా నేను అనర్గళంగా చెప్పలేను, I cannot even share the gospel very lucidly, very clearly. కాబట్టి నాకేం వరం లేదు అని కొంతమంది అంటారు. So some of us say, I don't have any gift, brother. వరాలు అంటే రకరకాలైనటువంటి అవగాహన ఉన్నాయి ఈ దినాల్లో. These days the meaning of gift itself has changed. అంటే బోధించేదే వరం అనుకుంటారు. Some of us think only preaching is a gift. దేవుని వాక్యంలో మనం గనక చూస్తే వరాలు రకరకాలుగా ఉంటున్నాయి. In the word of God, if you see, gifts means there are many varieties. Actually there are so many of them. పరిచర్యలు నానా విధములుగా ఉంటున్నాయి. The service also is of different, ministry is also different ways. నానా విధములైన కార్యాలు కూడా ఉంటున్నాయి. Many works are there, those are also different works for the మనలో Lord. ప్రతి వారిని దేవుడు ఒక్కొక్క ఉద్దేశము చొప్పున, ఒక్కొక్క పని కొరకు, మరి ఒక్కొక్క మరి ఉద్దేశము కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. Each of us are being called by the Lord for a specific purpose, for a specific work, for a specific gift. మనలో ఎవరము నాకు ఎలాంటి వరము ఇవ్వలేదు అని మనం చెప్పలేము. Nobody can say the Lord has not given me any gift. ఎలాగ మనం చెప్పగలుగుతున్నాం అన్నమాట? How are we able to say that? దేవుని వాక్యంలో నుండి, from the word of God. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక Ephesians 4వ అధ్యాయం. Ephesians chapter 4. ఎఫెసీ 4వ అధ్యాయం. Ephesians chapter 4. 4 నుంచి 7వ వచనం వరకు 4 to 7. మనము కలిసి చదువుకుంటాం. Let's read together, please. శరీరం ఒకటి, there is one body and one spirit, just as you are called in one hope of your calling, one Lord, one faith, one baptism, one God and the Father of all, who is above all and through all and you are in all. But to each of us grace was given according to the measure of Christ's gift. అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడి. ఈ మాట గమనించండి, 7వ వచనం. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడి. We must note verse 7. But to each one of us grace was given according to the measure of Christ's gift. చూడండి, ప్రతి ఒక్కొక్కరికంట దేవుడు కృప అనేది ఇచ్చాడట. For everyone, each one,
God gave grace. ఈ కృప అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఇచ్చున్నాడు. దేవుని ప్రభువు విమోచించినటువంటి, ప్రభువు రక్షించిన ప్రతి బిడ్డకు తన కృపను ప్రసాదించి ఉన్నాడు. To everyone whom he has saved, to them he gave this grace, each one of them. తర్వాత వరము కూడా దేవుడిచ్చి ఉన్నాడు. After that he also gave gift. ఏమనుంది ఇంగ్లీష్ లో? Was but to each one of us grace was given according to the measure of Christ's gifts. అకార్డింగ్ టు ద మెజర్ ఆఫ్. ఇక్కడ తెలుగులో ఏముందంటే, అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. Grace was given according to the measure of Christ's gift. సో మనకు మరి కృప ఇచ్చాడు, పరిమాణము వరము కూడా దేవుడు ఇచ్చాడు. He gave grace as well, he also gave gifts, both are given. తర్వాత మనకు ప్రతివానికి ఒక పని అప్పగించి వెళ్ళాడు. Not only that, but he also gave us a specific work to perform. చూడండి మార్క్ సువార్త, Mark 13వ అధ్యాయం. Mark chapter 13, Gospel of Mark chapter 13. 13:34 వచనం. Verse 34, please. 34వ వచనం. Verse 34, please. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా ఉండుడని ద్వారపాలకుని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. It is like a man going to a far country, who left his house and gave authority to his servants and to each his work and commanded the doorkeeper to watch. చూడండి, ప్రభువు చెప్పినటువంటి ఆ ఉపమానాన్ని ఇంకొక విధంగా కూడా మరి ఇక్కడ మార్క్స్ వార్తలో మరి మార్కు ఇంకొక విధంగా కూడా చూపిస్తున్నాడు. The same parable Mark is sharing in a different way. He's saying the same thing. ప్రభువు చెప్పినటువంటి ఉపమానములో ఈ మాటలన్నీ కూడా ఉంటున్నాయి. In the Lord's parable, all these words are mentioned. అయితే కొన్ని వాళ్ళకి జ్ఞాపక శక్తి కొలది, అనగా ఆత్మ వాళ్ళని ప్రేరేపించుకొలది. లూకా కొన్ని విషయాలు విస్తరించి రాశాడు, మార్కు కొన్ని విషయాలు కుదించి రాస్తున్నాడు. You see, according to God's direction, Luke has expanded it, but Mark has actually compressed it. ఇక్కడ ఏమిటంటే ప్రతివానికి మరి ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి. It is like a man going to a far country who left gave authority to his servants and to each his work and commanded the doorkeeper. ప్రతివానికి వాని పని నియమించాడు. He actually gave each his work that needs to be performed. నువ్వు నేను చెప్పలేము మరి నాకే పని దేవుడు అప్పగించలేదు. No, none of us can say the Lord has not given me any work. చాలాసార్లు మా కంపెనీలో కూడా మరి ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తుంటాను. In many times in my company also I face this problem. ప్రతిసారి నా ప్రాబ్లం అంతా కూడా నా బాస్ తో ఎక్కువగా. The problem with my boss many times is, మీకు కూడా ఇదే ప్రాబ్లం ఉంటదని నేను నమ్ముచున్నా. I believe that you also may have this problem. చాలా దగ్గర సంబంధం ఉంది దేవుని వాక్యానికి అక్కడ జరుగుతున్నటువంటి విషయానికి చాలా దగ్గర సంబంధం. There is a whatever is happening in our workplace is very closely related to the word of God. చాలా సార్లు మరి డోంట్ యు నో దిస్ ఇది నీకు తెలీదా అంటాడు బాస్. Boss says don't you know this. నేనేమంటాను, నువ్వు నాకెప్పుడు చెప్పావు అంటాను నేను. I will say when did you tell me. No, నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, యూ మస్ట్ టేక్ ఇనిషియేటివ్ టు రీడ్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఎక్కడెక్కడ ఏమో ఉన్నాయో ప్రొసీజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. యూ మస్ట్ టేక్ ఇనిషియేటివ్ అండ్ రీడ్ అండ్ నో ఇట్. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. He says it is your responsibility. In the scope of your work, you must go and find out what all are the procedures and learn. లేదు నువ్వు నాకు చెప్తే కదా, కొంచెం గైడ్ లైన్స్ ఇస్తే కదా నేను అప్పుడు పోయేది అని అంటే మా బాస్ ఏమంటాడంటే, గైడ్ లైన్స్ చిన్న పిల్లవాడుగా నువ్వు గైడ్ లైన్స్ ఇవ్వడానికి నువ్వు కొన్ని విషయాలు చెప్తాను, మిగతా విషయాలు నువ్వే నీ అంతట నీవే అన్ని కూడా తెలుసుకోవాలని మరి ఎప్పుడు చెప్తుంటాడు మా బాస్. Always my boss says, see, guidelines, I have asked him for guidelines, but he says you are not a small kid, so you go by yourself, by your own initiative. ఒకవేళ నేను కనుక లేదు నాదే రైటు, మరి నువ్వు నాకేం చెప్పలేదు అని అంటూ ఉంటే రేపు అప్రైజల్లో ఏం చేస్తారంటే ఇనిషియేటివ్ లేదు అనేది దానికి ఆల్మోస్ట్ జీరో పెట్టేస్తాను. See, if I say you are not guiding me, then he will say okay, but in the appraisal he will mark that this person does not take initiative. ఇనిషియేటివ్ అంటే ఏంటి? తనంతట తానే శ్రద్ధ తీసుకొని మరి ఆసక్తి కలిగి మరి ఏ పని చెయ్యడు అని అర్థం. That the meaning is he does not by himself go find what needs to be done
under his scope in the perimeters and does his work. ఈ మధ్యనే మా కంపెనీలో ఒక ఆడిటింగ్ జరిగింది. ఆడిటింగ్ మామూలుగా జనరల్ గా జరుగుతుంటుంది. We had an auditing in our company. మరి క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్. It is a quality QC auditing. ప్రస్తుతం నేను క్వాలిటీ కంట్రోల్ లో ఉన్నా. And now I am in quality control. అలా రకరకాలైనటువంటి ఆడిటింగ్ జరుగుతుంటాయి. There is many kind of auditings that goes on. ఆడిటర్స్ వేసే ప్రతి ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలగాలి మెంబర్స్ అందరూ కూడా. All the members should be able to answer whatever the audit is asking question. వాళ్ళు ఏ ప్రశ్న వేస్తారో మనకు తెలియదు. Whatever question they will ask, they will not tell upfront. ఇటీవలే ఒక ఆడిటర్ నన్ను అడిగారు, మినీ డిపార్ట్మెంట్ KPI ఏంటి? What is the KPI of your department? KPI అంటే ఏంటి? కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్. నీకు మా డిపార్ట్మెంట్ KPI కొంతమందికి తెలుసు. నాకు a little I know about the KPI. తెలుసు, నాకు కరెక్ట్ అని చెప్పాను. I told about correct only. 0.2% అని చెప్పాను. 0.2%. నాకు తెలుసు అది. I know that. సరే ఎక్కడ ఉంది చూపించు అన్నాడు. Where it is, you show me. ఎక్కడ ఉందో నాకు అర్థం కావాలి. I don't know where it is. యాక్చువల్లీ ఎక్కడ ఉందో మేము వాళ్ళకి చూపించాలి. We have to show where it is exactly. ఆ డిపార్ట్మెంట్ లో ఎక్కడో చోట నోటీస్ బోర్డులు చాలా ఉంటాయి. There will be many notice boards. పానాసోనిక్ కంపెనీలో చాలా డాక్యుమెంట్స్ అన్ని గోడ మీద పెట్టాలి. యాక్చువల్లీ it's a requirement for Panasonic to keep all the notice బోర్డు మీద డిస్ప్లే చేసి they have to display the boards. రకరకమైన డాక్యుమెంట్లు, all different kind of documents. సో అందులో ఒక చోట ఎక్కడో ఒక చోట KPI 0.2% అని ఉంటుంది. మా క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్, quality assurance department will have a target of KPI. They are mentioned as 0.2%. మా డిపార్ట్మెంట్ ఏమో మొదటి 2 అంతస్తులో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. Our department is 2 floors sharing one first floor and second floor. నేనేమో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాను. I am in first floor. అదేమో సెకండ్ ఫ్లోర్ లో పెట్టి ఉన్నారు దాన్ని. That board is kept in the second floor. నేనేమో ఫస్ట్ ఫ్లోర్ లో నన్ను అడుగుతున్నాడు. This man is asking the first floor. ఫస్ట్ ఫ్లోర్ లో అంతా ఎత్తుకుతున్నా. I am searching the first floor. ఎక్కడా కనపడలా. Nowhere it is seen. సరే ఇంకా మా బాస్ కొంచెం ఇండికేట్ చేశాడు. My boss indicated a little bit. He said like this. సరే అప్పుడు కొంచెం కలుకుని ఐ థింక్ పైన కూడా మాది ఇది ఉందండి మా డిపార్ట్మెంట్, అక్కడ ఉండొచ్చు అని అన్నాను. I told him our department is in also spanning to second floor. Maybe it is there. సరే you know it right where it is అన్నాడు. You know where it is right? I know అన్నా. I know. That's all. I want to know that only. I want to know that only. You know or not? అంత మట్టుకే. సో ఆ తర్వాత మా బాసు మళ్ళీ క్లాస్ నాకు మళ్ళీ after that boss took ఆడిటింగ్ అయిన తర్వాత after the auditing is over, allama you small thing also you never remember, never knew. These small things you don't know. All these days ఏం చేస్తున్నావు నువ్వు? All these days what have you done? చూడాలి కదా అప్పుడు ఎక్కడ టైం ఎక్కడుందో చూడడానికి. అవన్నీ పోయినప్పుడల్లా వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటది. ఈ వర్క్ లోనే పడి ఆ పేపర్లన్నీ చూడాలంటే మనకి సమయం లేదు కదా. Really we don't have enough time to do our own work. నువ్వైనా నాకు చెప్పుండాలి కదా అన్న. I told him you at least should have told me. నా బాస్ తో ఎప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. That is the problem with my boss. ఒక మాట అంటే ఎన్ని చెప్పాలి నీకు నేను అంటాడు. My boss says how much should I tell you? ఎన్ని చెప్పాలి? How many should I tell you? ఏది అడుగుతాడో నాకు తెలియదు కదా. Whatever he asks I don't know. కాబట్టి అది నీ బాధ్యత. So that is your responsibility. నీ యొక్క ఇనిషియేటివ్, అది నువ్వు ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం అన్ని చదవాలి నువ్వు. It is your initiative. You go and find out all the బాస్ తన నెత్తిన వేసుకోడు ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ. Boss will not take. ఎప్పుడు మన మీదనే నెట్టడానికి చూస్తారు. He will always try to put. ఎక్కువ మాట్లాడితే ఒక తప్పు. If we talk much it is our problem. ఊరుకుంటే ఒక తప్పు. If we are silent also a problem. సో అట్లాంటి సమస్యలు ఉంటాయి. This kind of problems will be there. సో ఎప్పుడు ఎంతసేపటికి బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. Always boss is right. ఇక్కడ కూడా దేవుని వాక్యంలో కూడా మరి ఎలాగ ఉందంటే ప్రతి వానికి మరి మనకందరికీ ఒక వరాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తున్నాడు. The word of God says every person has been given a specific gift. చూడండి రోమా 12వ అధ్యాయం. Romans chapter 12. రోమా 12వ అధ్యాయం. Romans chapter 12. 3, 4, 5, 6 వచనాలు. Verse 2, 3, 4, 5. చూడండి, తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణం ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను.
ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరినొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక. In verse 3 to 5, please. For I say, through the grace given to me, to everyone who is among you, not to think of himself more highly than he ought to think, but to think soberly, as God has dealt to each one a measure of faith. For as we have many members in one body, but all the members do not have the same function, so we, being many, are one body in Christ, and individually members of one another. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవమునకు మరి ఒక్కొక్క పనిని దేవుడు నియమించాడని దేవుని వాక్యం చెప్తున్నాడు. The word of God says, for each member there is a specific work and function given. మనమందరము ఒక్క శరీరమై ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. God's word says we are all one body. ప్రభు యొక్క సంఘానికి అనేకమైన పర్యాయ పదాలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. There are many synonyms used for the church of God. సంఘం ఒక బిల్డింగ్ తో పోల్చబడింది. Church is a building and is compared with a building. సంఘము ఒక కుటుంబముతో పోల్చబడింది. It is compared as a family with a family. సంఘము ఒక శరీరముతో కూడా పోల్చబడింది. Church is compared with a body. శరీరంలో వేరు వేరు అవయవములు ఎలా ఉంటాయో అలాగే మరి సంఘములో కూడా వేరు వేరు అవయవములుగా వేరు వేరు ఒక పనిముట్లుగా దేవుడు మనల్ని పెట్టి ఉన్నాడు. God has made us as different members of the same body, having specific different functions like in a body. ప్రతివానికి ఒక పని ఉంది. Every man has a work. ఇవి ఎక్కడ కూడా ఇందులో ఈ యొక్క మరి చెప్పాలంటే హెవెన్లీ బిజినెస్ లో స్లీపింగ్ పార్ట్నర్స్ ఎవరు లేరు. In the heavenly business there are no partners that are silently sleeping. అనగా ఏ పని లేదు అని ఒట్టి నేను స్లీపింగ్ పార్ట్నర్ అండి అనేటువంటి వాడు ఎవడు లేడు. Nobody is there who can say that I am not having any work, I am just a sleeping partner. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రతివానికి ఒక పని ఉంది. According to this word, there is every man is having one particular specific work. నీ పని ఏమిటో నా పని ఏమిటో మరి నేను తెలుసుకోవాలి. We have to know we have to know what your work and what my work is specifically in this kingdom. ఈ యొక్క శరీరంలో అవయవాలకి మరి ఎవరు మరి నీవు ఈ పని చేయి ఆ పని చేయని ఎవరు చెప్పిన దాఖలాలు లేవు. There are no written evidence anywhere to say that one member has told to the other member, you do this work, you do this particular function. ఈ శరీరము పుట్టినటువంటి క్షణము నుంచి ప్రతి అవయవమునకు ఏ పని చేయాలనో ఆ అవయవమునకు సహజ సిద్ధముగానే తెలిసి ఉన్నది. Every member of the body, right when the child is born, knows well what function that member is supposed to do. అలాగే నీకు నాకు కూడా రక్షించబడినటువంటి ప్రతి మరి మొదటి దినము నుండే దేవుడు నీవు నేను ఏ పని చేయాలనో దేవుడు సహజ సిద్ధముగానే ఆత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. From the day that we were born again, the Lord has also through his spirit taught us and specifically told us what work we have to do in the kingdom of God. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 1 Corinthians chapter 12 4వ వచనం verse 4 నుండి from there. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒకడే. నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒకడే. 1 Corinthians chapter 12 verse 4 onwards. There are diversities of gifts, but the same Spirit. There are differences of ministry, but the same Lord. And there are diversities of activities, but it is the same God who works all in all. గమనించండి ఈ మాటలు. దేర్ ఆర్ డైవర్సిటీస్ ఆఫ్ ద గిఫ్ట్స్ అనగా కృపావరములు వేరువేరుగా ఉన్నాయి. That means you must notice there are diversities of gifts. తర్వాత రెండోది పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. There are difference of ministries but the same Lord. పరిచర్యలు ఇక్కడ వరములు కాదు, పరిచర్యలు అనగా సేవలు మరి వేరువేరుగా ఉన్నాయి. That means ministries are different kinds of ministries. This is apart from the gifts. 6వ వచనంలో ఏముందంటే నానా విధములైన కార్యములు గలవు. There are in the verse 6 diversities of activities. యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. There are activities also. కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒకడే. But it is the same God who works all in all. 7వ వచనం మనం ప్రాముఖ్యంగా గమనించాలి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి
ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. Verse 7 we must note very carefully, dear ones, but the manifestation of the Spirit is given to each one for the profit of all. ప్రతివానికి మరి మరి అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత. For the benefit of all, for the profit of all, the manifestation of the Spirit is given to each one. The revelation of the Spirit, in other words, ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ యొక్క బయలుపరుపు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడతా ఉంది. The manifestation, revelation of the Spirit is given to every person. నీ వరం ఏమిటి? What is your gift? నీ పరిచర్య ఏమిటి? What is your ministry? నీ కార్యము ఏమిటి? యాక్టివిటీ ఏంటి? What is your activity? నీవు ఎలాంటి కార్యకలాపాలలో నువ్వు పాలు పొందాలి సంఘములో? What kind of an activity, what kind of a ministry, what kind of a gift are you having? అది మనము తెలుసుకోవాలి. That each one should know. ఎలాగ తెలుసుకోవాలి? How will we know? ఎవరో ఒకరు చెబితే తెలుసుకునేది కాదు ఇది. It is not by somebody telling what work we have to do. బ్రదర్ నాకేం వరం ఉందో మీరు చెప్తారా? What gift I am having, please tell brother. నాకే తలాంతు ఉందో మీరు చెప్తారా? Can you tell me what talent I have, sister? ఒకరిని అడిగి తెలుసుకునేది కాదు ఇది. It is not what we inquire somebody else. ఎవరు తెలియజేస్తారంట? Who makes it clear? ఆత్మదేవుడు. The Spirit of God. మనలో ప్రతి ఒక్కొక్కరి హృదయ మన ప్రతి ఒక్కొక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. Every one of us has the Holy Spirit dwelling in them. ఆయన నీకు బయలుపరుస్తాడు. He will reveal unto you. ఒకవేళ నీకు తెలియకపోతే ప్రార్థనలో మోకరించి ప్రభువుని అడుగు. If you do not know, in prayer on your knees ask the Lord. ప్రభు నీకు తెలియజేస్తాడు. The Lord will reveal it unto you. కాబట్టి ఇక్కడ మనం చూసేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభు యొక్క సంఘములో ప్రతి ఒక్కొక్కరికి దేవుడు ఏదో ఒక వరాన్ని ఇచ్చి ఉన్నాడు. In the house of God, God gave gift to everyone. Definitely has given. నాకే వరము ఏ తలాంతు దేవుడు ఇవ్వలేదు అని నీకు చెప్పడానికి వీలు లేదు. Nobody can say I am not given any gift. బ్రదర్ మీరు చాలా యూస్ఫుల్ బ్రదర్, చాలా బాగా ప్రయోజనకరమైనటువంటి వారు బ్రదర్, నేను పనికి మాలిన వాడు బ్రదర్, నాకేమి చేత కాదు బ్రదర్ అనడానికి వీలు లేదు. There is no excuse for anyone to say, brother you are used much brother, but I have no use, I have no gift brother. నీకు చాలా జ్ఞానం ఉంది బ్రదర్, నాకేం జ్ఞానం లేదు బ్రదర్. You have lot of knowledge brother, but I don't have knowledge. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే అందరూ ప్రయోజకులే. We have to notice that everyone is capable. మొట్టమొదటగా ప్రతి ఒక్కరు everyone is useful. First one is everyone is useful. ప్రతి ఒక్కరు ప్రయోజకుడే దేవుని సంఘములో. Everyone is useful in the kingdom of God, in the house of God. పనికి రాని వాడు ప్రయోజనము లేని వాడు ఎవడు లేడు. Nobody is a useless person or of no use. సామెతలు 16:4 చూస్తున్నాం, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము ఆయన సృజించి ఉన్నాడు. In Proverbs chapter 16 verse 4 we see everything has been created on this earth for a purpose. For a purpose కదా, ఒక ఉద్దేశము కొరకు ప్రతి వస్తువును దేవుడు సృజించి ఉన్నాడు. Everything has been created for a purpose. ప్రతి చిన్న కీటకము, ఈ పురుగు దీని వల్ల ఏమీ లాభం లేదు, ఎందుకు దేవుడు సృష్టించాడు నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడికి తెలుసు దాన్ని కూడా ఎందుకు దేవుడు సృష్టించాడు. You can see a small kind of special creatures going here and there. What this creature is doing, but God knows why he created it. దేవుడికి తెలుసు. God knows very well why this creature is there. నిత్యత్వంలో మనం ప్రవేశించిన తర్వాత అక్కడ నిత్యత్వము తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉంటున్నాయి. When we go to eternity, we have to keep learning for eternity. దేవుని యొక్క సృష్టి, ఆయన కార్యములు, ఆయన నానా విధములైన జ్ఞానం తెలుసుకోవాలని నిత్యత్వము కూడా చాలదు. To know, to expound the wisdom of God, to understand his entirety, we will take eternity. సంఘములో కూడా ప్రతి ఒక్కరిని దేవుడు ఏదో ఒక పని నిమిత్తము దేవుడు రక్షించుకొని పెట్టి ఉన్నాడు. In the church also Lord has saved for a specific purpose. ఎవరు తృణీకరించబడిన వాళ్ళే. Nobody is rejected in his house. ఎవరు అన్ఇంపార్టెంట్, ప్రాముఖ్యత లేని వాళ్ళు ఎవరు లేరు. There is nobody who is of no importance in the house of God. ప్రతి ఒక్కరు ప్రయోజకులే. Everyone is useful in the house of God. చూడండి మరి మనం ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి సందర్భంలో we see the 5 bread and 2 fishes was given to 5 loaves and 2 fishes was given to 5,000. ప్రభు ఏమి తెలియని వాళ్ళలాగా ఆయనకు అన్నిటికీ తెలుసు, సర్వజ్ఞాని అయి ఉండి ఆయన ఏమంటున్నా అంటే, అయ్యా ఇలా 5,000 మంది వచ్చున్నారయ్యా మీరందరూ భోజనం పెట్టండి అంటున్నాడు. He is telling as though he doesn't know, but he only knew what he was going to do.
So he said to the disciples, please feed them. వాళ్ళ యొక్క సంగతి వాళ్ళే తెలుసుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఏమి చేయనే ఉన్నాడో దాన్ని ఎరిగి ఉండి అంటున్నాడు అన్నమాట. He knowingly well what he's going to do, he just asked the disciples to do what they can do. వాళ్ళు అంటున్నారు, శిష్యులు మా దగ్గర ఏమి లేవు ప్రభువా. Disciples said, Lord, we don't have anything with us. ఇంతమందికి మేము ఆహారం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాం? 5,000 people we cannot feed. అప్పుడు ప్రభు అంటున్నాడు, Then the Lord said, మా దగ్గర ఏముంది ప్రభు అంటున్నారు. He said, what do we have, Lord, with us? నేను కూడా అదే అంటుంటాం. We also will tell to the Lord, బ్రదర్ నా దగ్గర ఏముంది బ్రదర్, what is there with me, brother? నా దగ్గర ఏమి తలంతు, what talent do I have, brother? Nothing, brother, అని అంటుంటాం మనం కూడా. We also say many times like that. ప్రభు ఏమన్నాడంటే, What the Lord said, మీ దగ్గర ఏమున్నాయి చెప్పండి. What is there with you, the Lord says. చూసావా, దాని నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర ఏమున్నాయి. Lord asked, what is there with you? వాళ్ళు అనుకున్నారు, మా దగ్గర ఏమున్నాయి ప్రభువా, ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అక్కడ చూసాం మేము, అవి ఉన్నాయి అంతే. We just saw one small boy having 5 loaves and 2 fishes. That's all. చూసావా, ప్రభు ఏమంటున్నాడు, వాటిని తీసుకురండి. The Lord said, bring whatever you have. అంతే, అవే మీ దగ్గర ఉన్నటియే చాలు అంతే. The Lord said, whatever you have, bring it. నేను దాన్ని కార్యం నేను చేసేది. I am the one who will do the miracle. మీ దగ్గర ఉన్నవి వాడండి. Use the one that you have first. మీ దగ్గర ఉన్నవి తీసుకురండి అంతే. Bring what you have. లేని తీసుకురావద్దు. What you don't have, you don't. నీ దగ్గర లేనిది సంపాదించుకొని రాకు. You don't need to earn what you don't have, then bring it to the Lord. బోధించేది చేత కాదు. If you don't have నేను బోధించాలని ఇక్కడ రాకు. Don't say you want to preach here. ట్రాన్స్లేషన్ రాదు. If you translation don't know, నేను ట్రాన్స్లేషన్ చేసి అందరికి కనపడాలని ఇక్కడికి రాకు. Don't say I want to translate and come here and stand. నీ దగ్గర ఏమున్నదో దానిని వాడు. Whatever you have, use it for the glory of God. నీకు ఇతరులకు సహాయం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నదా? If you have a capacity to help others, అది సహాయం చేయి. Make use, help them. అదే నీ తలాంతు. That is your talent. ఇతరులను ఆదరించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నదా? If you can comfort others, that is your ability. అదే నీ తలాంతు. That is your talent. ఇతరులను దర్శించేటువంటి సామర్థ్యం ఉన్నదా? నువ్వు ఇతరులను దర్శించు. If you have desire to visit people, comfort them, please go there. ఎవరి దగ్గరికి వెళ్ళి కరపత్రం ఇచ్చి, అయ్యా యేసుక్రీస్తు నమ్ముకోనండి నిత్య జీవం దొరుకుతుంది, యేసుక్రీస్తు గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే దేవుని మందిరానికి రండి అని సామాన్యంగా పిలిచేటువంటి ఆ సామర్థ్యం చెప్పగలిగేటువంటి శక్తి నీకున్నదా? అదే నీ తలాంతు. ఆ తలాంతును ఉపయోగించు. If you have at least the ability to go and say, brother, sister, come to the house of God, or bring here, or give a tract, please do so. That is your talent. చాపలు పరిచేటువంటి తలాంతున్నదా? అదే నీ తలాంతు. If you are able to put mats, that is your talent. భోజనం వడ్డించేటువంటి సామర్థ్యం నీకుందా? అదే ఆ తలాంతునే వాడు. If you are able to nicely arrange the food arrangements at the second floor, that is your talent. వంట చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నదా? అదే నీ తలాంతు. If you are able to cook well, very tasty food, please, that is your talent. ఆతిథ్యం ఇచ్చేటువంటి సామర్థ్యం ఉందా? ఆతిథ్యమే అందరికి. If you can take guests in and give hospitality, that is your gift. మీలో కొందరు దేవదూతలకు ఆతిథ్యం చేస్తున్నారని ఎరుగుకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని తెలుసుకోండి మీరు. You must know that some of you have taken care of strangers. You showed hospitality, that you have done it to angels. కాబట్టి మన దగ్గర ఏమనో అవే వాడదాం. Whatever we have, let us use it for the 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడానికి దేవుడు వాడుకున్నాడు. That simple 5 loaves and 2 fishes, the Lord used it. ఒక్క చేపలు పట్టేటువంటి జాలరైనటువంటి పేతురును మరి 3,000 మందిని రక్షించున్నట్లుగా 3,000 మందిని పట్టుకోగలిగినట్లుగా దేవుడు ఆయనను వాడుకోగలిగాడు. A simple fisherman like Peter, God used him so that he could bring first message, he could bring 3,000 people. దేవుడు నన్ను కూడా అలా వాడుకో. God can make you and me like that, so effective people. అంత గొప్ప గొలియాతును పడగొట్టడానికి మరి దావీదు ఒక చిన్న బాలుని ఆయన దగ్గర ఉన్నటువంటి 5 గులకరాళ్ళు రాళ్ళను దేవుడు వాడుకోగలిగాడు. God used David, a small boy, young chap, to kill a big Goliath with 5 small stones. కటారులకు పట్టుకునేటువంటి అనేక మంది బలాఢ్యులు కూడా మరి తమ దగ్గర ఉండేటువంటి ఆ శక్తి సామర్థ్యాన్ని తమతో ఉన్నటువంటి వాడెవడో తమ పక్షమున ఉన్నటువంటి వాడెవడో వాడిని దాన్ని మర్చిపోయి వేరే సంగతులన్నీ కూడా ఆలోచించుకుంటూ వాని యొక్క మరి ప్రగల్భాలకు భయపడుతూ మరి కంపించిపోతున్నారు వాళ్ళు. Many who having David's brothers also all were having
big armors, but they were not able to understand that their God, who is so great, is with them. దావీదు గ్రహించాడు, నా దగ్గర ఏమున్నాయి, నా దగ్గర ఏమి లేదు, నేను యుద్ధం చేయలేను, ఏం చేయలేను, కానీ నా దగ్గర 5 గులకరాలు ఉన్నాయి, ఈ 5 గులకరాలు చాలు సైన్యములుగా యెహోవా మరి వీటిని మరి గొలియాతును సైతము పడగొట్టడానికి దేవుడు వాడుకోగలనని విశ్వాసం ఉంచుకున్నాడు. David recognized, I just need just 5 stones, that's it enough, because the Lord is the one who is going to fight for me. చూడండి, మరి మోషే విషయంలో కూడా మనం చూస్తే we see Moses also. ఫరో దగ్గరికి వెళ్ళాయి అంటే నేను వెళ్ళలేను ప్రభువా. You go to Pharaoh. Then Moses said, I cannot go. నోటి మాంద్యం కలిగిన వాడిని. I am a person of stuttering tongue. ప్రభువా. I am a stuttering person, Lord. నత్తని మాటలు సరిగా పలకడం కూడా చేత. I cannot speak fluent words, Lord. నేను పోయి చెప్తే ఎవడు నమ్ముతాడు? Who will listen to me, Lord? నేను పోయి చెప్తే ఎవడు నమ్ముతాడు? Who will listen to me if I say? దేవుడు పంపించడాన్ని ఎవడు నమ్ముతాడు? Who will believe that a God like Jehovah said to me? నేను పనికిరాను ప్రభువా. I am not a useful person for this. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఏముందయ్యా, నీ దగ్గర ఏముందయ్యా? Then God asked Moses, what is there in your hand? ఏముంది చెప్పు. What is there with you? ఉన్నది మర్చిపోయి మరి లేనిటివన్నీ కూడా తలంచుకొని మరి నిరుత్సాహపడిపోతున్నాడు మోషే. Moses is thinking whatever he has he kept aside, what is not there he is expecting that kind of fluency. మన బాధంతా కూడా ఎప్పుడు అంటే వాళ్ళకున్నదే నా దగ్గర లేదే, వానికున్నదే నా దగ్గర లేదే, ఇదే మన చింత. Our whole problem is they are having, we don't have, they are having, we don't have. అరే నీ దగ్గర ఉన్నది నువ్వు యోచించయ్యా, దేవుడు నీ దగ్గర ఏమి ఇచ్చాడు, నీకేమి ఇచ్చాడు దాని గురించి ఆలోచించు. Think of it, what the Lord has given you. You are having already something the Lord has given you. మోషే అంటున్నాడు, నా దగ్గర ఏం లేదు, ఒక ఎండిన కర్ర ఒకటి ఉంది. Moses said, I don't have anything, Lord, just a dry stick. కర్ర చాలయ్యా. Enough, that stick is enough. ఆ కర్రను పడేయ్. Use that staff, throw it. ఎందుకు ప్రభువా? Why, Lord? పడేయ్ అని చెప్తాను. First you throw first. పడేయ్ చెప్తాను నేను. You first throw. సరే పడేశాడు. Then he threw it down. ఆ కర్ర పాము అయిపోయింది. That stick became a serpent. మరి ఆ పాము మిగతా పాములన్నీ కూడా మింగివేసింది. This serpent ate away all the other serpents. ఇది నేను చేయగలిగినప్పుడు, this if I can do, నేను నీ ద్వారా గొప్ప కార్యాలు చేయలేను నేను. I can do, can I not do greater things with you? ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు మోషే. Then Moses was very much got encouraged in himself. ఆ తర్వాత వెళ్ళాడు. Then he went. ఆ తర్వాత మనం చూసినట్లయితే then we see after that what God did. కర్రతోని ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేశాడు. The same staff he used to divide the Red Sea. మోషే యొక్క ధైర్యం ఏంటంటే ఇప్పుడు what is the strength of Moses? నా దగ్గర ఈ ఒక్క కర్ర దేవుడు ఇచ్చాడు. This stick the Lord has given me. ఈ కర్రతో ఎంత గొప్ప కార్యమైన I can do whatever kind of powerful things for the Lord. ఈ కర్రతో విశ్వాసంతో నీటి మీద నీటిని కొట్టాడు. By faith Moses hit the sea. అది 2 పాయలుగా అయిపోయింది. It became 2 divided. Completely సందర్భంలో అదే కర్రతోనే మరి కొట్టినప్పుడు బండ నుంచి నీళ్లు ప్రవహించాయి. The same stick he struck a rock and rock gave out water. ఉన్నది బలహీనమైనది కూడా దేవుడు వాడుకోగలడు. Even though weak, very insignificant, the Lord can use it. బలహీనమైనటువంటి ఒక విశ్వాసం కూడా గొప్ప కార్యములు చేయడానికి దేవుడు వాడుకోగలడు. Very weak believer, just believer, new believer also God can use. బైబిల్ గ్రంథం చెప్తున్నది తమ దేవుని ఎరుగు వారు శక్తితో గొప్ప కార్యములు చేయ. Bible says those who know their Lord will do great and mighty things for the Lord. తమ దేవుని ఎరుగు వారు శక్తితో గొప్ప కార్యములు చేయగలరు. Those who know the Lord will do great and mighty things for the Lord. మనము మన దగ్గర ఏమున్నదో దాన్నే వాడదాం. So dearly beloved, whatever we have, let us use it for the Lord. ప్రతి వానికి ఏదో ఒకటి దేవుడు ఇచ్చి ఉన్నాడు. Every man, every person, every sister has a specific gift from the Lord. దేవుడు ఏమి ఇవ్వలేదని చెప్పలేవు. Nobody can say I don't have anything. మొట్టమొదటిగా మనం చూసినామంటే సంఘములో ప్రతి ఒక్కరు ప్రయోజకులే. So firstly when we see every person in the church is useful. Everyone is useful. Everyone is useful. Secondly ప్రతి వానికి ఇవ్వబడి ఉన్నది. Secondly everyone has been given. Being given. ప్రతి ఒక్కరికి వేరు వేరు వరములు దేవుడు ఇచ్చి ఉన్నాడు. Every person has been given different gift, specific gift. మనము వాటన్నిటిని నమ్మకముగా దేవుని యొక్క సంఘములో లేకపోతే దేవుని యొక్క రాజ్యములో మనం వాడాలి. Everyone has to make full use of what the Lord has given in the house of God. ప్రతి ఒక్కరికి అవకాశం అనేది దేవుడు ఇస్తున్నాడు. God is also giving opportunity to everyone. మనం దేవుని వాక్యంలో అన్నిటిలోకి వెళ్తే చాలా సమయం పడుతుంది. If we go into the word of God, everything in detail, వారికి అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. Every person is being given, everyone is being given రక్షణ పొందిన వారికి రక్షణ లేని వారికి కూడా, even the ones who have been saved and the ones who have not been saved also. రక్షణ పొందినటువంటి వాళ్ళకు కూడా దేవుడు సమయం ఇస్తున్నాడు. The ones who have not been saved, God is extending time.
ఆయన తన రాకను ఆలస్యం చేస్తున్నాడు. He is delaying his coming. ఎందుకు? అందరూ ఎవరు నశించకూడదని, అందరూ రక్షణ పొందాలని. Everyone must be saved. No one must die. So the Lord is delaying his coming. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆ సంఘంతో అంటున్నాడు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది మారు మనసు పొందలేదు. In Revelation chapter 2 he says, I have given extended my time to this church, but it did not repent. దానికి చాలినంత సమయం ఇచ్చాను గాని నేను దాని మారు మనసు పొందలేదు. I have given enough time for it to repent, but it did not repent. ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. Every person has an opportunity, but they are not making. రక్షణ లేని వారికి, నిత్య నరకానికి పరుగులెడుతున్నటువంటి ప్రతి వారికి కూడా దేవుడు తన దీర్ఘ శాంతాన్ని చూపిస్తున్నాడు. Even the ones who have been now running unto hell fire, to them also the Lord is extending long patience. అనుగ్రహము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీర్ఘ శాంతము నిన్ను మారు మనసు పొందుటకు ప్రేరేపించుచున్నదని నువ్వు ఎరుగు. Know that the Lord's patience, long suffering and waiting is allowing you to give time to repent. ప్రియ సహోదరుడా, నేడు అనే సమయం ఉండగానే నీ జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగించు. Dearly beloved, if you are sitting here, please know that God is asking you to give your heart to Him. ఒప్పుకొని యేసు రక్తములో నువ్వు కడుక్కొని శుద్ధుడుగా repent before the Lord, ask for forgiveness. Allow him to cleanse with his precious blood. దేవుడు తన కృపను బట్టి నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. The Lord is giving grace unto you. ఈ అవకాశాన్ని నువ్వు తృణీకరించు. Don't miss this opportunity. తేలికగా తీసుకోకు. Don't take it lightly. నీవు బ్రతికి ఉండగానే, నీవు కన్ను మూయక ముందే యేసుక్రీస్తును నీ ప్రభువుగా, నీ సొంత రక్షకునిగా అంగీకరించు. Before you die, before you pass away, before you leave this place, know well and give your heart to Jesus. రక్షణ పొందినటువంటి మనం, once who have been saved, మనకు కూడా దేవుడు ప్రతి వారికి అవకాశం ఇస్తున్నాడు. The Lord is giving opportunity to every one of us. ప్రతి వారికి, మరి ప్రతి వారు కూడా దేవుని సంఘంలో వాడబడాలని దేవుడు. Everyone must be used in the house of God. That is the desire of the Lord. అయితే సంఘంలో వేరు వేరు కృపావరణలు కలిగిన వాళ్ళు వేరు వేరు విధాలుగా వాడాలి. But the people in the church having different gifts must use them in different ways. ఒక పొలాన్ని దున్నేటప్పుడు గాడిదను ఎద్దును కలిసి దున్నకూడదు. While doing a field, we cannot use the donkey and also the ox. అందరూ ప్రయోజకులే కాబట్టి అందరిని వాడదామంటే కుదరదు. Everyone is useful, so everyone must be used. Cannot be like that. ఎవరికి ఏ వరాలు దేవుడు ఇచ్చి ఉన్నాడో ఆ వరాల చొప్పున వాడితేనే సంఘం క్షేమాభివృద్ధి. When we use according to the gifts and the talents that have been given, then the church will progress. ఒకరి వరం చూసి ఇంకొకరు అసూయపడకూడదు. We should not feel jealous about others' gifts. వారిలాగా నేను కూడా ఉండాలని ప్రయత్నం చేయకూడదు. We should not try like imitating another person. మనం ఏ స్థితిలో దేవుడు మనల్ని పిలిచాడో అదే స్థితిలో మనం ఉండాలి. Whatever area that he is called, in the same area we may continue excelling. స్థితికి మించి వెళితే మరి సంఘానికి మనము కీడు, లేకపోతే సంఘానికి క్షేమం కలుగు చేయం మనం. If we go out of the orbit of the Lord, then we have problem creating to the church. మనకు నా పని ఏంటి, నా యొక్క వరం ఏంటి, నా తలాంత ఏంటి మనం గుర్తించుకొని దాని ప్రకారంగా వెళ్ళాలి. What is my gift? What is my ministry? What is my activity? We must be very clear of it and then walk in our own path. అట్లా లేకపోతే అంత మెస్ అయిపోతుంది. If that is not there, we will have a messy condition. ఒకసారి కార్పెంటర్ టూల్స్ ఉన్నాయి కదా, కార్పెంటర్ టూల్స్ అన్ని సమావేశమైన ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. All the tools of a carpenter had a meeting. దానికి ఆ మీటింగ్కి బ్రదర్ హ్యామర్ సుత్తి మరి అధ్యక్షత వహించాడు. బ్రదర్ హ్యామర్ వాస్ ద లీడర్ ఆఫ్ దట్ మీటింగ్, చైర్పర్సన్. సో వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే, ఒక మరి మొట్టమొదటి స్క్రూ డ్రైవర్ లేచింది. ఫస్ట్ ద స్క్రూ డ్రైవర్ స్టాండ్ అప్. స్క్రూ డ్రైవర్ లేచి బ్రదర్ స్క్రూ డ్రైవర్ లేచాడు. బ్రదర్ హ్యామర్ అధ్యక్షత వహించడానికి వీల్లేదు. యూ కెనాట్ స్టాండ్ దేర్. అస్సలు ఇతడు ఎల్లప్పుడూ శబ్దం చేస్తూనే ఉంటాడు. దిస్ హ్యామర్ మేక్స్ ఆల్వేస్ నాయిస్ బ్రదర్. యు కెనాట్ స్టాండ్. లోపలికి వస్తాను లేదో ప్రతిసారి న్యూసెన్స్ ఇతనితో. ఎప్పుడు దబా 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 అని ఎప్పుడు దంచడమే ఈయన పని. అసలు వీరి కనికరము గాని, దయ గాని, దాక్షిణము గాని, శాంతము గాని ఏమి లేదండి ఈయనకి. దిస్ హ్యామర్ బ్రదర్ డస్ నాట్ హావ్ పేషెన్స్, డస్ నాట్ హావ్ గ్రేస్, does not have any kind of softness. He always makes noise, always hits everybody. Brother Hammer వెళ్ళిపోవాల్సింది. Brother Hammer must leave. అసలు ఉండడానికి వీల్లేదు. Asli is not supposed to be there. అప్పుడు బ్రదర్ హ్యామర్ అన్నారు. Then Brother Hammer said,
సరే స్క్రూ డ్రైవర్ బ్రదర్, స్క్రూ డ్రైవర్ నువ్వు చెప్తున్నది కరెక్ట్, నేను వెళ్తా. ఓకే బ్రదర్ స్క్రూ డ్రైవర్, వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ ఇస్ రైట్. అయితే నేను మరి వెళ్ళాలనుకుంటే నువ్వు కూడా వెళ్ళాలి. ఇఫ్ ఐ నీడ్ టు లీవ్ దెన్ యు స్క్రూ డ్రైవర్ బ్రదర్ ఆల్సో మస్ట్ లీవ్. బ్రదర్ స్క్రూ డ్రైవర్ గారు మీరు కూడా రావాల్సిందే. స్క్రూ డ్రైవర్ యు ఆల్సో మస్ట్ లీవ్ అలాంగ్ విత్. ఎందుకంటే ప్రతిసారి నీ చేత పని చేపించుకోవాలంటే ఎప్పుడు తిప్పుతానే ఉండాలి, నిన్ను తిప్పుతానే ఉండాలి. నీ అంతటి నువ్వు తిరగవు, నేను తిప్పితేనే తిరుగుతావు. ఇది నన్ను మమ్మల్ని కాదు, నువ్వు కూడా రావాల్సిందే. యు బ్రదర్ స్క్రూ డ్రైవర్, యు ఆర్ not by yourself, you always need screwing. We have to turn you. There is no initiative. నీ దగ్గర ఇనిషియేటివ్ లేదు. You don't have self initiative. సంవత్సరాల నుంచి ఎగుతున్నాం. How many years we are suffering? ఎన్ని సార్లు మీకు హైలైట్ చేసాం. How many times we highlighted you? తిరగకపోతివి. But you never ఎవరో ఒకరు తిప్పాలి నిన్ను. Somebody has to rotate you. అప్పుడు తిరుగుతావు. Then only you tighten. తిరిగేటప్పుడన్నా శబ్దం లేకుండా తిరుగుతావా? When you rotating, are you silent? నువ్వు నా మాది నన్ను దంచుతానే చాలా శబ్దం చేస్తున్నావు నువ్వు అంటున్నావే. నువ్వేం చేస్తున్నావు? నువ్వు కీసు 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 అని ఈ కేకలేస్తానే తిరుగుతున్నావు. నోరు మూసుకోవే, ఎన్నిసార్లు చెప్పినా కూడా నోరు మూసుకోవే. See, you are telling I am making noise, but you are also making noise, screeching noise when you are tightening. అప్పుడు స్క్రూ డ్రైవర్ అన్నాడు, సరే బ్రదర్ హ్యామర్, నేను కూడా వెళ్ళిపోతాను. సరే బ్రదర్ స్క్రూ డ్రైవర్ సెడ్ ఐ విల్ ఆల్సో గో అవే. నేను వెళ్ళాలంటే ఏదో దాని ఏమంటారు, ప్లేన్ అంటారు కదా, ఏమంటారు కదా తెలుగులో, రంపం, తోపుడు, దాన్ని చిత్రి పోవాలి. కరెక్ట్, అది ఆ పదం కూడా చిత్రి అనేది ఒకటి ఉంది. Plane is there. Plane will make plane soft. It will make it soft. అది దాని ఏమంటారు, చక్కెర అంతా కూడా ఏమంటారు, ప్లేన్ గా చేస్తారు. చిత్రి కొడతారు దాన్ని, చిత్రి కొడతారు. సో అది ఆ బ్రదర్ వెళ్ళిపోవాలి. దట్ చిత్రి బ్రదర్ ఆల్సో మస్ట్ గో అవే ప్లేన్. ఎందుకంటే వై? బికాస్ ఆయన ఎప్పుడు పైనే దాన్ని చేసేది కానీ లోతుగా ఎప్పుడు వెళ్ళడు నాలాగా. he always స్క్రూ డ్రైవర్ ఐ విల్ గో వెరీ డీప్. నేను లోపలికి వెళ్తాను. ఇప్పుడు ఏదైనా పని చేస్తే లోపలికి వెళ్ళిపోతాను. whenever I do I go very deep into the work. I won't do outside. ఆయన ఎప్పుడు సూపర్ఫిషియల్ గానే ఎప్పుడు పైనే చేసుకొని పోతున్నాడు. But this chitri, this plane always above only shining only. లోపల పని ఎప్పుడైనా చేస్తున్నదా నాలాగా? Who is he doing deeper work like me? పైనే చలామణి అవుతున్నాడు. చాలా గొప్పవాడండి ఈయన, చాలా బాగా పని చేస్తున్నాడండి. ఈయన ద్వారానే ఈ చెక్కలు, తలుపులు, టేబుల్స్ అన్ని బాగా సున్నితంగా స్మూత్ గా తయారవుతున్నాయని పేరు పొందుతున్నాడు మళ్ళా దానికి. Not only that, this man is also, this brother is also taking name that he is doing very shining things, but he is only doing outside. ఎంత సున్నితంగా చేసినా, how much ever shining it is. నేను లేకుండా ఏది నిలబడదే. If I am not there, nothing will be fixed. నేనే కదా ప్రతిదాన్ని కూడా గట్టిగా పెట్టుండేది. I am the one who is holding all the things in the place. సంఘములో అందరినీ కూడా నేను జాగ్రత్తగా కాపాడుతున్నది నేనే. I am the one who is protecting the entire church. లేకపోతే ఒక్కడు ఉండడు. If I am not there, nobody will be there. అనేటువంటి విధంగా స్క్రూ డ్రైవర్ మాట్లాడుతున్నాడు. That way screw driver is talking. అప్పుడు ఈ చిత్రి అన్నది, then the chitri సరే బ్రదర్ స్క్రూ డ్రైవర్ నేను వెళ్తా. he told okay brother screw driver I will go, but before అన్నాడు రంపం ఉంది కదా. there is one more brother, rampam brother, the seesaw. అబ్బా, ఆ రంపము నేనంటే పైపైనే నేను చేసేది. పైపైన పెద్దగా నేను ఎవరిని నొప్పించనే, కానీ అది ఏంది కరకర 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 మెడను దేనిన కనికరం లేకుండా అది కోసేస్తా ఉంది ప్రతిసారి. బ్రదర్ దిస్ సీసా ఇస్ వెరీ డేంజరస్ బ్రదర్. ఐ am at least outside, but it is cutting me, cutting everybody. ఎన్నిసార్లు ప్రజలు బాధపడతా ఉంటే నేను కన్నులారా చూస్తూ ఓపికతో, అరే నాదిలాగా దయా కనికరం దీనికి లేదే, అయినా కూడా అని నేను సహిస్తాను ఉన్నాను. I have been tolerating many times. I saw why he cannot be like me, but he is always cutting everybody. Right? సో ఇది ఇలా మీటింగ్ జరుగుతుండగా ఈ యొక్క నజరేతు నుంచి ఒక కార్పెంటర్ లోనికి ప్రవేశించాడు. When this meeting was going on, one carpenter from Nazareth came inside. ఆయన వచ్చి యథావిధిగా తన పని తాను చేసుకోవడానికి మొదలు పెట్టాడు. He started work according to his day's plan. ఆయన మరి బోధించడానికి ఒక పుల్పిట్ చేసుకోవాలని కోరుకున్నాడు. He wanted to make a pulpit for preaching. ఆ పుల్పిట్ చేయడానికి పనికి ఉపక్రమించి ఆయన ప్రతి వస్తువును అనగా ఈ యొక్క
ఏది సుత్తెను, స్క్రూ డ్రైవర్ని, తర్వాత ఈ చిత్రిని, ఈ రంపాన్ని యథావిధిగా తాను ఉపయోగిస్తూ మరి మొదలుపెట్టాడు. చక్కటి పుల్పిట్ తయారు చేశాడు. He actually took all the tools and made a very nice pulpit for preaching. A nice pulpit as was made. అప్పుడు వాళ్ళకందరికీ ఒక జ్ఞానోదయం అనేది కలిగింది. All these tools came to a realization after seeing the pulpit. అరే మనం ఎందుకు నువ్వు నేను కొట్లాడుకుంటున్నాము? Why are we fighting with each other? నువ్వు పోవాలి నేను పోవాలని కొట్లాడుకుంటున్నాము. We are fighting that you go away, I go away, everybody must go away. నీకు మంచి సామర్థ్యం ఇచ్చాడు, నాకు సామర్థ్యం ఇచ్చాడు. God gave you an ability, for me an ability. మనం అందరము ఆ కార్పెంటర్ చేతిలో గనక మనం అందరం గనక పోతే ఆయన ఎంత చక్కగా వాడుకుంటున్నాడు మనల్ని. See, all of us are taking our turns, we go into his hands. He is making such a good use of us. కాబట్టి మనం ఒక పని చేస్తాం ఇక్కడ నుంచి. So let us do this one. మనలో మనం పోట్లాడుకుంటాం. We should not పోట్లాడకుండా ఉంటాం. Let us stop fighting among ourselves. మనకు మన పని ఏంటో మనం గుర్తించి మనం ఏం చేస్తామంటే కార్పెంటర్ చేతిలో పెట్టుకుంటాం. మనం we recognize what work we are supposed to do and ensure that we put ourselves into the carpenter's hand. చక్కగా మన యొక్క తలాంతులను ఆయనే వాడుకుంటాడు. Our capability he will use according to the need. చక్కటి పుల్పిట్ తయారైంది. See, such a nice pulpit has been made. ఆ పుల్పిట్ కూర్చొని నిలబడుకొని ఆయన మరి చక్కగా బోధిస్తున్నాడు. He is standing by that pulpit and preaching to the entire world. అనేక మంది దేవుని యొక్క సువార్తను వింటున్నారు. Many people are listening to the gospel of God. ఎంతమందికి ప్రయోజనం కలుగుతుంది. It is useful for so many. సో మన ద్వారా అనేక మందికి ప్రయోజనం కలుగుతున్నది కదా. Because of us many are being blessed. కాబట్టి మనము మన ఏ స్థితిలో ఉంటామో ఆ స్థితిలో ఉండి నమ్మకంగా మనం పని చేసుకుంటాం. So we, in whatever condition we have been called, let us be faithful. కాబట్టి ఆ విధముగా ప్రియులారా మనమందరం కూడా దేవుని యొక్క సంఘములో ఆ విధంగా మనం నమ్మకంగా మన పనిని మనం గుర్తించి మనం గనక ప్రభు చేతిలో మనల్ని పెట్టుకొని మన తలాంతులను నమ్మకంగా వాడుకుంటూ వస్తే మరి ప్రభు మన ద్వారా గొప్ప కార్యాలు చేయగలరు. Dearly beloved, in such similar way, if we can ensure that our talents are being used by the Lord and put ourselves into the Lord's service, we will be of great use for him. నేను వచ్చే వరకు మీరు వ్యాపారము చేయండి. Do business till I come. నేను మీకు ఇచ్చిన తలాంతులతో వ్యాపారం చేయండి. Do business with the gifts that I give. పని చేయండి. Business means work. దేవుని కొరకు పని చేయండి. Work for the Lord. బైబిల్ చెప్తున్నది పనివాడు మాత్రమే జీతమునకు పాత్రుడు. Bible says those who work only have rewards. మీ పని చేసిన వాడికే జీతము దొరుకుతుంది. The worker will get the wage. ప్రతి వానికి దేవుడు జీతమును అనగా ప్రతిఫలమును దేవుడు పరలోకములో సిద్ధపరుస్తాడు. The Lord is preparing for every worker. The Lord is preparing wage for him in heaven. ప్రతి వానికిని వాని క్రియ చొప్పున మరి సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు. The Lord says, according to every man's work, I have the reward, I have the wage. రక్షణ లేని వారికి రక్షణ పొందిన వారికి ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. Everyone who is saved, who is unsaved, both are going to get rewarded by him. I have it with me, he says. ఒక తలాంతు ఇచ్చినటువంటి మరి వ్యక్తి మరి ఏ విధంగా మరి భూమిలో దాచిపెట్టి ఏ పని చేయకుండా మరి సోమరిగా తిరుగుతూ వచ్చాడో అలాగను నువ్వు కూడా మరి ప్రభు సువార్త వింటూ ఉన్నప్పటికీ కూడా ప్రభుని గురించి తెలుసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఇంకా నువ్వు మరి మారు మనసు పొందకపోతే అలాగే నువ్వు ఉంటే నీవు మరి అలాగే నశిస్తావని ప్రభు చెప్తున్నాడు. The Lord says that if you are having gift but are not using for him, just keeping it idle, buried inside, he is going to definitely ask you and you are going to be punished in the end. ఆ దాసుడు మరి వచ్చినప్పుడు ఆ యొక్క మరి ఒక తలాంతు పూడ్చి వేసినటువంటి దాసుడు అంటున్నాడు, సోమరువైన చెడ్డ దాసుడా, మరి నీవు ఆ యొక్క మరి వాడిని మరి ఆ యొక్క కఠినమైనటువంటి చీకటిలోనికి పడేయండి అని ఇతర దాసులకు ఆజ్ఞాపిస్తున్నాడు. When the landlord came back to find out that the last man, one talent man, one mina man did not do anything, he instructed to the servants there, put him into the dark dungeon. Yes, he is worthy of all kind of punishment. అక్కడ ఏడ్చుట పండ్లు కొరుకుట ఉంది. There is going to be gnashing of teeth and crying. అంత్యకాలమందు అనగా యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు అలాగే జరుగుతుందని ప్రభు చెప్తున్నాడు. The Lord is telling when he comes back second time, the same thing is going to happen. మనము జాగ్రత్తగా మెలకుగా ఉండి ప్రభు వచ్చి పర్యంతము మనం ఆయన ఇంటిలో మన నమ్మకంగా పనిచేయాలని దేవుడు కోరుతున్నాడు. The Lord is desiring that until he comes back we may be doing his business, working in his kingdom,
busy in his church. రెండవదిగా మనం చూస్తున్నాం ప్రకటన 2:25లో మనం చూస్తున్నాం మరి నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాను. Revelation chapter 2 verse 25 we see whatever you have hold fast. మనం దీనిలోనికి లోతుగా వెళ్ళడానికి ఇప్పుడు సమయం లేదు. We do not have enough time to get into details. ప్రభుచితమైతే తర్వాత చూస్తాం. If the Lord wills we will see again. అక్కడ మరి నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొని నేను వచ్చే వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో అని చెప్తున్నాడు. The Lord is telling until I come back hold fast that you are having. తొయతేరా సంఘంతో ఈ మాట చెప్తున్నాడు. He is telling this to the Thyatira church. తొయతేరా సంఘమా మీలో అనేకులు సాతాను యొక్క మోసములకు గురైపోయి సాతాను యొక్క శోధనలో పడిపోయి వాడు చెప్పినట్టు నడుచుకుంటున్నారు మీరు చాలా మంది. Thyatira church, you have been following Satan and you have been doing exactly what Satan is desiring you to do. అయితే నీలో కొందరు మరి సాతానుకు ఎంత మాత్రము దాసులు కాక వానికి గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారితో ఎరుగుము వానితో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేవాళ్ళు కొందరు ఉన్నారు నీ సంఘంలో. There are some in your church who say that they have nothing to do with Satan, they are away from Satan's work. వాళ్ళకి నేను చెప్తున్నాను అన్నమాట. To them I am telling this word. మీరు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. Hold fast that you are having. మీకు ఏదైతే నేను ఇచ్చానో దానిని గట్టిగా పట్టుకో. Whatever I have given you, hold fast. దేవుడు ఏమి ఇచ్చాడు మనకి? What God has given you? దేవుడు మనకందరికి విశ్వాసాన్ని ఇచ్చి ఉన్నాడు. God has given you faith in us. దేవుడు మనకు తన వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. God gave us his word in us. నేను వచ్చే పర్యంతము ఈ విశ్వాసములో నుండి ఈ వాక్యములో నుండి తొలగిపోకు నువ్వు. Don't go away astray from this word that I have given you. నీకు ఏదైతే నేను ఇచ్చానో దానిలో గట్టిగా నువ్వు దాన్ని గట్టిగా పట్టుకొని ఉండు. Whatever you are having, hold fast to it. జీవవాక్యమును మీరు చేత పట్టుకొని వక్రజనము మధ్య మూర్ఖమైన వక్రజనము మధ్య జ్యోతుల వలె మీరు ప్రకాశించండి. Be shining with the marvelous shine amidst the people, a generation of vipers and లోకముతో రాజీ పడకండి. Don't get compromised with the world. పాపముతో రాజీ పడకండి. Don't get compromised with sin. వాక్యము కొరకు నిలబడు. Stand fast for the word of God. విశ్వాసములో నిలబడు. Stand fast in faith for the Lord. వీటన్నిటి గురించి మనం లోతుగా మనం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. If we really get into depths of what it means. దేవుడు మనకు అనేక విషయాలను అప్పగించి ఉన్నాడు. God really bestowed some things for us on us. God has committed many things to us. Yes. అప్పగించి ఉన్నాడు. He has committed many things to us. దేవుడు మనకు అనేక విషయాలను అనుగ్రహించి ఉన్నాడు. In other words we can say God has given us, entrusted. దేవుడు విశ్వాసాన్ని మనకి ఇచ్చాడు. God entrusted faith. దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. God gave his word. దేవుడు తన మహిమగల సువార్తను మనకు అప్పగించాడు. God gave his gospel. దేవుడు మనకు నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చి ఉన్నాడు. God gave us a clear conscience. దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. God gave us his spirit. సో అనేక విషయాలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. God gave so many things unto us. వాటన్నిటిని గట్టిగా పట్టుకొని ఉండు. Hold fast all those things. వాటిని నువ్వు పోగొట్టుకోవద్దు. Don't lose them. వాటిలో నుంచి వైదొలగవద్దు. Don't go astray from them. నేను వచ్చినప్పుడు మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఎవడు నిజమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటాడో వాడు ధన్యుడు. Whoever, when I come back, blessed is the person whom the Son of Man finds having faith. నేను వచ్చే పర్యంతము నా వాక్యములో ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు ధన్యుడు. Until I come, whoever is standing fast in the word, he is blessed. సో ఈ విషయాలు మనం తర్వాత చూస్తాం. And those were things we will see later. లోతుగా తర్వాత చూస్తాం. We will see much more. మూడోదిగా మనం లాస్ట్ లో మనం చూసాం. Thirdly we saw. మూడోదిగా మొదటి కొరింథీ 11:26. 1 Corinthians chapter 11 verse 26. ఈ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. Let's read this verse together. 11వ అధ్యాయం 26వ వచనం. 1 Corinthians chapter 11 verse 26. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును proclaim the Lord's death till he comes. 28వ వచనం. Verse 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగు. But let a man examine himself, and so let him eat of the bread and drink of the cup. ప్రభు ఈ యొక్క మరి ఇంపార్టెంట్ ఒక కట్టడం ఒక ఆచారమును ప్రతిసారి కూడా ప్రభు దినమందు మనకు చేయమని దేవుడు మనకు అప్పగించి ఉన్నాడు. God gave us one particular aspect of following carefully, solemnly is this aspect of సంఘానికి దేవుడు రెండు ఇంపార్టెంట్ ఆర్డినెన్సెస్ అనగా మరి రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు లేతే కట్టడలను మరి ఆచరణలు మరి చేయమని దేవుడు మనకు విధించి ఉన్నాడు. God gave two ordinances specifically for the church to do every time. ఒకటి ఏంటంటే బాప్తిస్మము. One is baptism. రెండవది మరి యొక్క ప్రభు యొక్క బల్ల. And secondly is the table of the Lord. ఈ ప్రభు బల్లలో ప్రతిసారి కూడా మీరు కూడి వచ్చినప్పుడల్లా
మరి నేను వచ్చే వరకు మరి ఈ ఈ ఈ రొట్టెని తిని ఈ యొక్క పాత్రలోనిది మీరు త్రాగండి అని ప్రభు చెప్పాడు. So the Lord said, till I come, do take part in the bread and the cup. ఈ రొట్టె నా శరీరమునకు గుర్తుగా ఉన్నది. This bread is the emblem of my body. ఈ పాత్ర నేను చిందిస్తున్నటువంటి నా యొక్క నూతన నిబంధన రక్తమును సూచనగా. This cup is the emblem of the new covenant in my blood. ఈ యొక్క బల్లలో ఎవడు అయోగ్యముగా పాలు పొందునో వాడు శిక్షావిధికి కాడు. Whoever takes part in this table unworthily is going to invite punishment unto himself. నా యొక్క బల్ల ఏమిటో మీరు గుర్తించి అందులో పాలు పొందమని ప్రభు చెప్తాడు. The Lord is telling, please recognize the importance of the table and take part. ఇది పరిశుద్ధమైనటువంటి బల్ల. It is a holy table. మరి నాలో మరి మీరు ఉన్నటువంటి మీరు ప్రత్యేకించబడిన ప్రజలు అంటున్నాడు. He is telling whoever is are in me, you are a specially consecrated people. నేను ఏ విధంగా పరిశుద్ధులై ఉన్నారో మీరు కూడా పరిశుద్ధులై ఉన్నారు. As I am holy, you are also holy, he says. ఈ బలలో తిని ఈ పాత్రలో త్రాగినప్పుడు మీరు ప్రత్యేకించబడినటువంటి వారుగా మీరు జీవిస్తున్నారా, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి ప్రభు చెప్తాడు. The Lord is telling, whenever you take part in this table, are you examining yourself? Examine yourself whether you are a consecrated person or you are a compromised person. Please examine yourself. రాజీ పడినటువంటి వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే ప్రభు కొరకు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తినని, ప్రతిష్ఠించబడిన వ్యక్తినని నువ్వు దృఢ తీర్మానం చేసుకుని జీవిస్తున్నావా? Are you living a life that you are having a determined purpose that I want to live for the Lord, consecrated life, or you are a person loosely compromised with this word? ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువు చూడు. No man having unholiness can see God. బైబిల్ గ్రంథం చెప్తున్నది పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడు. No man can see unless they are holy, they cannot see God. కాబట్టి మనం బలలో పాలు పొందినప్పుడు మనం పరీక్షించుకోవాలి. So every time we take part in the table, let us examine dear. మన జీవితం ఎలాగుంది? How is our life? ప్రభు దృష్టికి మనకి జీవితం యోగ్యమైనదిగా ఉందా? How is our life pleasing unto the Lord? ఆయనకి ఇష్టముగా నడుచుకుంటున్నామా? Are we walking very much pleasing to the Lord? మన జీవితం ఆయనకు ప్రీతికరంగా ఉందా? Is the Lord well pleased with our life? ఆయన మనల్ని ఆనందిస్తున్నాడా? Is he rejoicing on our life? మనం పరీక్షించుకోవాలి. Let's examine ourselves. ఈ బలలో యోగ్యముగా మనం పాల్గొనాలి. Let's take part in this table. ప్రభు వచ్చు పర్యంతము మనం ప్రభు బలలో మరి తప్పక పాలు పొందాలని దేవుడు చెప్తున్నాడు. Until the Lord's coming, let us take part in the table worthily. మనం అందరం మోకాళ్ళ మీదకి వస్తాం. Let us come on our knees, please. మనం పరీక్షించుకుంటూ ఈ బలలో మనం యోగ్యముగా పాల్గొనాలి. Let's examine ourselves and take part in this. Loving Heavenly Father, మా పరలోకపు తండ్రి, thank you Lord for the word that you have shared just a while ago, Lord. ప్రభువా మరి ఇంతవరకు నీ వాక్యాన్ని మాతో పంచుకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, help our dear ones to examine themselves to take part in this table worthily. ప్రభువా మరి ప్రతి ఒక్కరు మా ప్రియులందరూ కూడా మరి తమను తాము పరీక్షించుకొని బలలో యోగ్యంగా పాల్గొనేందుకు సిద్ధపరచు. Lord, help us to hold fast the faith that you have given us and also to walk lives that are pleasing unto thee, Lord. ప్రభువా మీరు మాకు అనుగ్రహించినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ మరి మీకు సంతోషకరమైన జీవితాన్ని మేమందరం జీవించడానికి సహాయం చేయండి. But Lord, some of us have compromised. Forgive us, O Lord. ప్రభువా అయితే మాలో కొంతమంది రాజీ పడుతున్నాం. ప్రభువా మమ్మల్ని క్షమించు. We have become mixed multitude. Forgive us, Lord. ప్రభువా మేము మిశ్రిత జనముగా మేము అయి ఉన్నాము, మమ్మల్ని క్షమించుము. We have diluted the values of thy kingdom. Forgive us, Lord. ప్రభువా మా యొక్క రాజ్యపు విలువలను నేలపాలు చేశాము. ప్రభువా మమ్మల్ని క్షమించు. Lord, as we take part, approach the table, enable our dear ones to take part worthily. మేము ప్రభువా పాల్గొనడానికి మమ్మల్ని అందరూ సిద్ధపరచు. Forgive us, cleanse us thoroughly. Give us a clear conscience, O Lord. మమ్మల్ని క్షమించు.